సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇప్పుడు నేను చేయబోయే ఈ యాక్టర్ గురించి చెప్పాలి అంటే ఈ తరం ఆ తరం అని తేడా లేకుండా ఏ తరంతో అయినా సరే వావ్ షబ్బాస్ ఎలాంటి యాక్టర్ రా బాబు అనిపించుకున్నా ఆ బాబు ఎవరో కాదు, ప్రసాద్ బాబు. సో తన 45 సంవత్సరాల సినిమా జీవితంలో ఆయన కెరీర్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు అండ్ ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేదు అసలుకి. బట్ నా మీద ఉన్న ప్రేమతో ఈరోజు మనకి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. చాలా విశేషాలు షేర్ చేసుకోబోతున్నారు. కాబట్టి ఇంకెందుకు కావాల్సిన మాట్లాడేద్దాము ప్రసాద్ బాబు గారితో. సో ప్రసాద్ బాబు గారు నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. 75 సంవత్సరాలలో కూడా 45 సంవత్సరాల కుర్రకారు జోష్ అయితే కనిపిస్తుంది మీలో. అంతులేని కథ వచ్చి ఇప్పుడు 44 సంవత్సరాలు అయిపోయింది. తిలక్ అనే ఒక క్యారెక్టర్, హేమా హేమీలు, కమల్ హాసన్, రజనీకాంత్, జయప్రద, ప్రసాద్ బాబు వీళ్ళ నలుగురు సినిమాకి ప్రాణం పోశారు. వాళ్ళతో పాటు ఈక్వల్గా యాక్ట్ చేశారు. పెద్ద పెద్ద యాక్టర్స్తో, పెద్ద పెద్ద స్టార్లతో మీరు కూడా ఒక స్టార్గా ఎదిగారు. ఎలా అనిపిస్తుంది ఈ 44 సంవత్సరాల కెరీర్ని చూసుకున్నప్పుడు? సినిమాలో చేయాలని కోరిక అది బలంగా ఉంది బాగా. కాకపోతే ఎక్కడ దెబ్బతిన్నా అక్కడ సక్సెస్ అవ్వాలన్నది ఒక కోరిక బాగా పడిపోయింది నాకు. ఓకే. ఫోటోలు తీసుకెళ్తే చూపిస్తే వాడు డైరెక్ట్ నేలకేసి కొట్టేశాడు. ఓ ఏ మొఖాలు పెట్టుకుని వస్తారా అన్నాడు. అప్పటిదాకా నా ఫోటో నేను ధర్మేందర్ అనుకునేవాడిని, ఒక ఎన్టీఆర్ అనుకునేవాడిని, నా ఫోటోలు చూస్తే నేను అనుకునేవాడిని. అప్పుడు తెలిసింది మనం ఇంకా స్టార్ అవ్వలేదు అని ఆ ఫోటోలు ఏరుకుంటూ ఒరే ఎప్పటికీ నువ్వు నా దగ్గరికి వస్తావరా అనుకున్నాను. కానీ హీరో కాకుండానే 73 అనుకుంటా అందరూ కొత్త తీయాలని స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ ప్రొడ్యూసర్, ఈ డైరెక్టరే బజార్లో కనిపించి కొట్టిన ఆ డైరెక్టర్. అప్పుడు ఆయన పతనం వస్తుంది. బాబు నా ఒక యాడ్ చేసుకుంటున్నాను, నాకు హెల్ప్ చేస్తావా అన్నాడు. సార్ ఫైనాన్షియల్ అయితే నేనేం చేయలేను, యాక్ట్ చేయమంటే యాక్ట్ చేస్తాను. పర్వాలేదయ్యా నువ్వు యాక్ట్ చేయి చాలు నాకు అన్నాడు. ఫస్ట్ షాట్ యాక్ట్ చేశాను, వెరీ గుడ్ అన్నాడు. సార్ మా రోజు ఎందుకు ఫోటోలు నేలకేసి కొట్టారని అంటే కరెక్ట్గా అడిగావు, కానీ నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, అది నీ మీద చూపించానయ్యా, వెరీ వెరీ సారీ. సార్ చాలా జీవితాలు నాశనం అయిపోతాయండి, మీ పర్సన్స్ ఉంటే మీరు ఏమైనా చేసుకోండి, కానీ మాలాంటి వాళ్ళ కొత్త వాళ్ళ మీద అలా చేస్తే ఓహో నేను పనికిరాను కదా అనుకొని ఫీల్ అయితే నా పరిస్థితి ఏంటి. కానీ ఆ రోజు అలా అనుకోలేను నేను. ఏ రోజు చేస్తే నువ్వు నా దగ్గరకు వస్తావురా అని అనుకున్నా బలంగా. ఆ రోజు బలంగా అనుకున్నాను. కాబట్టే రోడ్ బజార్లో మీరు అడిగారు నాకు హెల్ప్ చేయమని. సారీ అంత హర్ట్ అవుతా అనుకోలేదు. సారీ సార్ నేను గబాల మాట అన్నాను, బట్ నేను ఆ రోజు మనసులో అనుకున్నాను, ఇప్పుడు మీతో అన్నాను వేరే తప్పుగా అనుకోవద్దంటే అబ్బాయి లేదే నిజమే, మేము మా వయసుని బట్టి మేము తొందరపడకూడదు అని అన్నాడు. ఆ తర్వాత ఈ యాడ్ ఫిల్మ్ లాగా చేశారు, అయిపోయింది. ఓకే పెద్ద డైరెక్టర్, ఓకే మాది డైరెక్టర్ దెబ్బతిన్నాడు కాబట్టి మన దగ్గర వచ్చాడు, లేదంటే ఏ పెద్ద హీరోని అడిగేవాడేమో బహుశా. ఓకే అయిపోయింది. తర్వాత ఏవిఎం స్టూడియో, ఎప్పటికైనా ఏవిఎం స్టూడియోలో వెళ్ళాలి అంటే కోరిక. ఒకరోజు వెళ్ళాను, ఆడు గురకవాడు తోసాడు. 2 రోజులు వెళ్ళాను, వాడు తోసాడు. 3 రోజు ఎలాగని చూస్తుంటే కరెక్ట్గా ఆడు వేరే వాడితో ఎవరితో మాట్లాడుతుంటే జూనియర్ ఆర్టిస్ట్ అతను వాడితో పాటు వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళాను, రామారావు గారి షూటింగ్, ఒక పాట షూటింగ్, అది రాము సినిమాలోది, మల్లేలారా మానికలారా పాట. ఆయన ఆ హావభావాలు చూస్తుంటే ఎప్పుడు చిన్నప్పుడు దేవుళ్ళలాగా ఆయన చూసాం, నాకు తెలియకుండానే కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఓకే. పక్కన జూనియర్ ఎందుకు ఎడుతున్నావు అని తమిళ్ లేదు అంటున్నాడు అని ఏదో నాకు అంత ఆనందం అంట, ఒక దేవుని చూస్తున్న ఫీలింగ్ మాకు అది బలంగా అంటూ బాగా ఉండిపోయింది. ఏమైనా సరే మనం కూడా సినిమా యాక్టర్ అవ్వాలి. పరదాకా మాదిరిగా అనుకున్నాను, ఇంక ఖచ్చితంగా సినిమా యాక్టర్ అవ్వాలి, ఏదో రకంగా అవ్వాలి. ఎలాగా దారి తెలియదు, ఎవరు తెలియదు మనకి. డబ్బులైతే ఓకే నాన్నోడు పంపిస్తారు ఉంటాం, కానీ సినిమా హీరో అవ్వాలి, హీరో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదో ఒక అవ్వాలని. మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కదా. ఓకే. 30-40 ఎకరాలు ఉందని విన్నా ఆ రోజుల్లో. మీకు దగ్గర 300 ఎకరాలు ఉంది. 300 ఎకరాలు ఉంది. ఓకే. డబ్బులకు ప్రాబ్లం లేదు, అన్నీ పళ్ళకొట్టులోంచి సంపాదించింది. అందరు మా అన్నదమ్ములు అందరు కలిసి చేసి ఉండేవాడు, సంపాదించాలి.
కానీ నేను ఏంటి అంటే ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అంటే నాకు ఉంది, యోగం ఉంది బట్టే మనకు ఇదే లేదు. మా అమ్మ అనేది, మరి నీకు చదువు లేదు, ఒక భాష రాదు, తెలుగు తప్ప, తెలుగు కూడా సరిగ్గా మాట్లాడవు, 10 మందితో వెళ్ళవు, సినిమాలు చూడవు, నాటకాలు ఆడవు, నీకెందుకు రా సినిమాలు అంటది. నేను సినిమా యాక్టర్ అయిపోతా. మా నాన్న అయితే ఒప్పుకోలేదు. పస్తులు ఒక 3 రోజులు పడుకున్నా, ఏం తినకుండా. మా అమ్మ ఏడ్చింది, వద్దురా నువ్వు ఇబ్బంది పడతావురా, నేను వెళ్తాను. మా నాన్నుండి సరే వెళ్ళరా అని బయలుదేరి, అప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉండేది, దాంట్లో బయలుదేరి చెన్నై దిగాను. చెన్నై దిగిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియదు. టీ నగర్ అన్నది మటు తెలుసు నాకు. టీ నగర్ అనేది ఒకటి ఉంది. టీ నగర్ అప్పుడు ట్యాక్సీలు ఉండేవి. ట్యాక్సీకి టీ నగర్ పోయినాం మనం. పాండి బజార్ నడిగిర ఇది కోసం వచ్చామన్నాడు ఆ డ్రైవర్. అవునన్నా. పాండి బజార్లో దింపేసి ఇదిగో ఇక్కడ హోటల్స్ ఉంది చూడండి. ఆ హోటల్ దిగి ఏది తక్కువ అయితే ఆ హోటల్ దిగా. పాండి బజార్ కార్నర్ చిన్న హోటల్ ఉండేది, ఆ హోటల్కి దిగి ఆ రోజు రెస్ట్ పడుకున్నా. మరుసటి రోజు నుంచి మొదలుపెట్టా. పాండి బజార్లో నిల్చొని ఎవరినో నడితే ఏమిటి అని, ఒకటి సినిమా యాక్టర్ చేసేస్తానని చెప్పని ఉన్న డబ్బులు ఊట్ చేశాడు 3 రోజులు. ఎంత తెచ్చుకున్నారు? అప్పుడెంత 1200 1100 మా నాన్న జేబులో ఉన్నది ఇచ్చాడు. బాగా తెచ్చుకున్నారు. ఇచ్చాడు. సరే సరిపోతాయిలో 10-15 రోజులు మనకి ఏం ఖర్చు ఉంది, ఏం ఖర్చు ఏం లేదు కదా అని ఉన్నాం. ఆడ వెళ్ళిపోయాను, డబ్బులు అయిపోయినాయి, వెళ్ళలేము, ఏం చేయాలి? మళ్ళీ పాండి బజార్లో ఉంచాను. ఇంకా పాండి బజార్లోనే ఒక 5-6 ఫ్రెండ్స్తో అలాగ ఫ్రెండ్స్ అయ్యారు. ఒక 3 కలిసి ఒక రూమ్ తీసుకున్నాం. 3 ప్రయత్నాలు మొదలుపెట్టాం. 3 కూడా మా ఒంగోలు వాళ్ళే టోటల్గా. వాళ్ళిద్దరూ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను మటుకు ఇదే ఉండిపోయాం. ఇలా అవుతూ ఉండగా ఒకరోజు 73వ సంవత్సరంలో కరెక్ట్గా కొత్త వాడితో సినిమాలు తీస్తామని చెప్పని ఇంటర్వ్యూలు ఫోటోలు గిటోలు తీసుకుని వెళ్తుంటే అప్పుడు దేవరాజు శేఖర్ అని జీకే మూర్తి గీత సినిమా వాళ్ళు ఫోటోలు తీసుకొని సెలెక్ట్ చేశారు. అలా జగమేమాయ దానికి వెళ్ళి అప్పుడు గిరిబాబు మురళీమోహన్ దాంట్లో హీరోగా దానికి వెళ్ళాను ఇంటర్వ్యూకి. అక్కడ మనం సెలెక్ట్ కాల. చేతన అని రంగనాథ్ హీరో అదే సంవత్సరం వచ్చింది. అది నేను సెలెక్ట్ అవ్వాలి. చేతన రంగనాథ్ సెలెక్ట్ అయ్యాడు. జీవితాలు ఏదో ఇంకో సినిమా శరత్ బాబు అదే 73లో వచ్చాడు, అతను సెలెక్ట్ అయ్యాడు. నేను మటుకు దేంట్లో అవ్వాలా, వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. 73 మేకప్ వేసుకున్నాను. మేకప్ వేసుకొని సెట్లోకి అడుగు పెడుతున్నాను. అబ్బే ఇప్పుడు వచ్చిన కుర్రోళ్ళందరూ ఏ విషయం లేకుండా వచ్చేస్తారండి అని ఒక చెవుల్లో పడింది. వెనక్కి తిరిగిస్తే వాళ్ళు ఎవరన్నా, నేను జర్నలిస్ట్ అండి. అప్పుడు ఆ జర్నలిస్ట్ అంటే కూడా నాకేం తెలియదు. ఓకే, వారిని ఇంత మాట అన్నాడు ఏంటి, ఏమో సెంటిమెంట్కి లోపలికి వెళ్తాడు, అడుగు కూడా పెట్టలేదు, గబాని మాట అన్నాడు. ఏమిట్రా బాబు మన లైఫ్ అనుకుంటూ సరే వాటి సంగతి నాకు అనవసరం, ముందు నేనేంటో నిరూపించుకోవాలి. ఫస్ట్ షాట్ పెద్ద డైలాగ్ చెప్పేసా, టేక్ 1, ఓ క్లాప్స్. ఈ జర్నలిస్ట్ వీళ్ళు కూడా క్లాప్స్ కొట్టారు, అంత అయిపోయింది. అదే సినిమాకి బెస్ట్ హీరోగా 73 సంవత్సరం వచ్చిన హీరోలలోకి నేను బెస్ట్ యాక్టర్గా హీరోలో కొత్త వాళ్ళు నేను అవార్డు తీసుకున్నాను. పాత వాళ్ళు అక్కడే నాగేశ్వరరావు గారు పాలకొల్లో అదొక్కటే పెద్ద పరిషత్ జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఆంధ్రపత్రిక శ్రీనివాస్ అని ఆయన ఆ మాట అంది, బాగా ఫేమస్, చాలా పెద్ద ఆయన. నాగేశ్వరరావు గారికి మంచి ఇది ఆయనే మొత్తం చూసుకొని ఉంటాడు. పర్సనల్ థ్యాంక్స్ సార్, ఆ రోజు మీరు ఈ మాట అన్నారు, నాకు అది బాగా కడుపులో అంటే ఆయన కంగ్రాచులేట్ చెప్పాడు మాట, ఏ హీరోగా ఎలాగ వచ్చినందుకు బాగా చేసావా అది ఇది అంటే నేను అన్న, ఆ రోజు మీ పుణ్యమేనండి, మీరు అన్నపోతే నేను బహుశా ఇదే అనేటప్పటికి సరే ఇద్దరం చేతులు కలుపుకొని ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పి అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టాం వేట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.